హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెట్ ద్వారకా. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మన భారతదేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఈ పొడవైన కేబుల్ బ్రిడ్జిని ఒక్క పట్టణం నుంచి బెట్ ద్వారకా మధ్య రెండు ప్రాంతాలను కలుపుతుందన్నమాట. ఈ బ్రిడ్జి ఓపెనింగ్ అయింది 2024 ఫిబ్రవరి 25 అనమాట. ఈ బ్రిడ్జి పేరు వచ్చేసి, ఒకవేళ మీకు తెలిసింది కామెంట్లో పిన్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. సుదర్శన్ సేతు బ్రిడ్జి అని అంటారు అనమాట. ఇది మన ద్వారకా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ద్వారకాధీశ ఆలయానికి ప్రధాన రహదారిగా ఇప్పుడు ప్రజెంట్ ఉందన్నమాట. ఈ మన సుదర్శన్ సేతు బ్రిడ్జి యొక్క పొడవు 2 కిలోమీటర్ల 32 మీటర్ల ఉందన్నమాట. ఇది మన భారతదేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా పేర్కొంటున్నారన్నమాట. ఈ భూభాగాన్ని బెట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ, గతంలో ఈ బ్రిడ్జి యొక్క పేరు సిగ్నేచర్ బ్రిడ్జ్ అని పిలిచారనమాట. తర్వాత ఈ బ్రిడ్జి కొత్త పనులు ప్రారంభించిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు సుదర్శన్ సేతు, సుదర్శన్ వంతెన అని పేర్కొనబడింది. సో అప్పటి నుంచి మనం ఈ బ్రిడ్జిని సుదర్శన సేతు బ్రిడ్జి అని పిలుస్తారనమాట. ఒకప్పుడు ఈ బ్రిడ్జి లేనప్పుడు చూసారు కదా, చుట్టూ సముద్రమే, ఎటు చూసినా చుట్టూ సముద్రమే కనిపించాయి అనమాట. కానీ ఈ బ్రిడ్జి యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, మనం ఇప్పుడు చూస్తున్న వంతెనపై ఫుట్పాత్పై పౌర సరఫరాలు, అంటే మన సోలార్ ప్యానల్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఇది మన విద్యుత్ కాకుండా సూర్యుడి వేడి ద్వారా మనకి నైట్ టైంలో లైట్లు కూడా వెలిగించాయన్నమాట. మనకి వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా మనకి చుట్టూ ఈ పాదరక్షలు నడుచుకుంటూ ఫుట్పాత్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ మన సుదర్శన్ సేతు బ్రిడ్జి మొదటగా నిర్మాణానికి పునాది వేసిన మొదటి వ్యక్తి మన కేంద్ర రవాణా మంత్రి. పేరు తెలిసిందా? పేరు ఒకవేళ తెలిసింది పిన్ కామెంట్ చేయండి. మన నితిన్ గడ్కరీ గారు ఆమోదం తెలిపాడు అనమాట. దీనిని మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2017 అక్టోబర్ 7న మన ఓఖా బెట్ ద్వారకా మధ్య వంతెనకు శంకుస్థాపన చేశాడనమాట. ఈ బ్రిడ్జి యొక్క వ్యయం 979 కోట్లతో నిర్మించారనమాట. ఈ వంతెన ద్వీపంలో నివసిస్తున్న సుమారు 8500 మంది ప్రజలకు, అలాగే అక్కడ దేవాలయాలను సందర్శించేందుకు సుమారు 2 మిలియన్ల మంది యాత్రికులకు సేవలు అందిస్తున్న దీనిని 2024 ఫిబ్రవరి 25న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారన్నమాట. ఇదే ఈ బ్రిడ్జి యొక్క ప్రత్యేకతలు అన్నమాట. మన నరేంద్ర మోడీ గారు సుదర్శన్ సేతు బ్రిడ్జి. సో అప్పట్లో పిక్స్ నేను కొన్ని మీకు షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి.